బడీస్, నేను మీ క్రేజీ గర్ల్ హనీ. నా పాటికి నేను పొద్దున్నే వార్మ్ వాటర్ తాగుతూ టీవీ చూస్తూ కూర్చుంటే బయట ఏదో గోల. ఏంటా అని వెళ్ళి చూస్తే ఇదిగో 2 పక్షులు. మా ఆయన వీడియో పెట్టావు, పెద్ద రీచ్ ఏం రాలేదు కదా, అందుకే ఆయనతో పాటు నేను వచ్చా. ఇప్పుడు ఖచ్చితంగా లైక్స్ వర్షం కురుస్తుంది అందండి. సరే నీ ముచ్చట నేనెందుకు కాదనాలి అని చెప్పి ఈ వీడియో తీస్తే కొంచెం సేపు ఆగాక ఇంకో పెద్ద గోల. ఏంటా అని చూస్తే ఏం నీకు మేము లోకుగా కనిపిస్తున్నామా అని ఇంకో 2 జంటలు వచ్చేయండి. వీటిలో మీకు ఏం నచ్చిందో లైక్స్ చేసి కమెంట్స్ చెప్పండి, చూద్దాం. ఒక హెల్దియర్ వెర్షన్ ఆఫ్ స్వీట్తో మీ ముందుకు వచ్చేసా. అంటే ఇది షుగర్ ఉన్న వాళ్ళకి, డైట్లో ఉన్న వాళ్ళకి, స్వీట్ క్రేవింగ్స్కి ఆల్టర్నేటివ్ అనమాట. ఇదిగో గీ హీట్ చేసుకొని జీడిపప్పులు వేసాను అండ్ అవి పక్కన పెట్టేసుకొని కొంచెం ఎక్కువ అమౌంట్లో కిస్మిస్ వేసుకున్నాను. మీరు షుగర్ తక్కువ వేసుకున్నప్పుడు, బెల్లం తక్కువ వేసుకోవాలనుకున్నప్పుడు కిస్మిస్ ఎక్కువ వేసుకున్నారంటే ఎవ్రీ బైట్లో కిస్మిస్ వచ్చేలా చూసుకుంటే కొంచెం స్వీట్ తక్కువ వేసుకున్నా సరిపోతుంది. దట్ టు గ్రీన్ రెసెన్స్, గ్రీన్ కిస్మిస్ యూస్ చేస్తే ఇంకా స్వీట్గా ఉంటుంది. ఇదొక టిప్ అనుకోండి. నచ్చితే కమెంట్ చేయండి. సో ఇప్పుడు నేనైతే నార్మల్ అటుకుల ప్లేస్లో సజ్జ అటుకులు యూస్ చేస్తున్నానండి. మీరు ఏ అటుకులైనా యూస్ చేయొచ్చు. నేను సజ్జ అటుకులు ఎందుకు ప్రిఫర్ చేస్తున్నానంటే సజ్జ అటుకులు ఆర్ రిచ్ ఇన్ ప్రోటీన్, ఫైబర్ కూడా చాలా ఎక్కువ ఉంటుందండోయ్. ఫైబర్ ఎక్కువ ఉండడం వల్ల కాన్స్టిపేషన్ తగ్గిస్తుంది. ఐరన్ రిచ్ అండి, బ్లడ్ ఇంప్రూవ్ చేస్తుంది. బి విటమిన్ చాలా రేర్గా దొరుకుతుందండి. అలాంటి బి విటమిన్స్ కూడా దీంట్లో ఉన్నాయి. ఆబ్వియస్లీ గ్లూటెన్ ఫ్రీ. సో డైట్ చేసేవాళ్ళు ప్రిఫర్ చేసే ఫుడ్ ఇది. వెయిట్ మేనేజ్మెంట్లో హెల్ప్ చేస్తుంది, హార్ట్ డిసీజెస్ తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది, డయాబెటీస్కి హెల్ప్ చేస్తుంది, కొన్ని రకాల క్యాన్సర్స్ తగ్గించడానికి కూడా సజ్జ అటుకులు హెల్ప్ చేస్తాయి. సజ్జలు హెల్ప్ చేస్తాయి, సజ్జ అటుకులు కూడా హెల్ప్ చేస్తాయి. అండ్ వాటిని మిల్క్లో వేసుకొని కొంచెం సేపు బాయిల్ చేస్తున్నానండి. మీరు దీని తర్వాత షుగర్ యాడ్ చేసుకోవచ్చు, బెల్లం యాడ్ చేసుకోవచ్చు. అండ్ దాని తర్వాత నేను మాత్రం అవేవి యాడ్ చేయట్లేదు. ఏం యాడ్ చేస్తున్నాను అనేది మీరే గెస్ చేయండి, చూద్దాం. అండ్ నాలాగా మాత్రం మీరు సర్వింగ్ దగ్గర మిస్టేక్స్ చేయొద్దండోయ్. హెచ్చులకి పోయి చిన్న బౌల్లో వేసుకుందామని చెప్పి నేను ట్రై చేశాను. మీరు అలా చిన్న బౌల్లో వేసేటప్పుడు చిన్న స్పూన్ యూస్ చేయండి, నాలా పెద్ద స్పూన్ మాత్రం యూస్ చేయకండి. అలా నేను చేయడం వల్ల ఏం జరిగిందో మీరే చూడండి అట్ ద లాస్ట్. అండ్ మోర్ ఓవర్, మీరు ఈ వీడియోకి లైక్స్, షేర్స్, కమెంట్స్ చేయకపోతే నేనేమన్నాండో, వీడియో స్టార్టింగ్లో వచ్చాయి కదా, అవే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటా అన్నాయి. మీ ఇంటికి వచ్చి గోల్ చేసేస్తాయి. తర్వాత మీ ఇష్టం, నన్ను అయితే అనొద్దు. అండ్ ఏంటమ్మాయి షార్ట్ గ్లాస్తో ఏం చేస్తున్నావు నువ్వు, ఏంటది గ్లాస్లో అనుకుంటున్నారా? ఎస్, మీరు అనుకుంటున్నట్టుగా అది మధువే. మధువు అంటే మీరు అనుకుంటున్న మధువు కాదు, నాట్ ఆల్కహాల్. మధువు అంటే హనీ, హెల్దియర్ వర్షన్, హెల్దియర్ స్వీట్ ఆల్టర్నేటివ్ అనమాట. సో నేను ఎక్కువ స్వీట్ తినలేనని చెప్పి ఏదో కొంచెం స్టైలిష్గా ఉంటుందని షార్ట్ గ్లాస్లో డెకరేట్ చేద్దామని షార్ట్ గ్లాస్లో డెకరేట్ చేస్తున్నానండి. మీరు ఏదైనా చిన్న బౌల్లో డెకరేట్ చేసుకోండి. పోనీ షార్ట్ గ్లాస్లో వేసుకునేటప్పుడు చిన్న స్పూన్ యూస్ చేసి చేయండి, లేదంటే ఇదిగోండి అలా మెస్సీ అయిపోతుంది. సో దీని తర్వాత కిస్మిస్ ఎక్కువ యాడ్ చేసుకోమని చెప్పాను కదా, చాలా టేస్టీగా ఉందండి. నేను కూడా మీతో పాటు ఫస్ట్ టైమే ట్రై చేయడం ఈ డిష్. చాలా బాగుంది. నాకు స్వీట్ క్రేవింగ్స్ చాలా తక్కువగా వస్తాయి, బట్ స్టిల్ స్వీట్ క్రేవింగ్స్ ఎప్పుడైనా వచ్చినప్పుడు బెస్ట్ ఆల్టర్నేటివ్ వితౌట్ కన్జ్యూమింగ్ షుగర్. ఈవెన్ బెల్లం మంచిది అనుకుంటారండో, ఈ బెల్లం కూడా మంచిదేం కాదు. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.